ఫిషర్ అంటే ఎప్పుడైనా ఒకసారి టైట్ మోషన్ అయినప్పుడు, అంటే స్ట్రెయిన్ చేసి మోషన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ యానల్ కెనాల్ ఇలాగ ఓపెన్ అయ్యి దానిని చిట్లిపోవటాన్ని ఫిషర్ అంటాం. సో ఇలాగ స్కిన్లోన అక్కడ యానల్ స్కిన్ దగ్గర మ్యూకోజా దగ్గర ఇలా బ్రేక్ వచ్చినప్పుడు ఈ ఏరియా అలాగ హీల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కిందన ఉండే ఈ మజిల్ ఇది కూడాను ఫీకల్ మ్యాటర్, అంటే మన మోషన్కి ఎక్స్పోజ్గా ఉండడం వల్ల, ఇక్కడ నెర్వ్స్ కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల ఇందులో చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. మెనీ పేషెంట్స్ డిస్క్రైబ్ దిస్ పెయిన్ as అన్బియరబుల్. ఇలాంటి కట్ ఉన్నప్పుడు మోషన్ వెళ్ళిన తర్వాత ఈ మజిల్ ఒక్కసారిగా కాంట్రాక్ట్ అయిపోయి అది స్పాజం అంటాం. స్పాజం అంటే అది క్లోజ్ అయిపోవడం. సో ఈ క్లోజ్ అయిపోవడం వల్ల మోషన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, అండ్ ఈ ప్రాబ్లం అలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. సో మొదట ఒక 2 రోజుల్లో 4 రోజుల్లోన ఫిషర్ ఉన్నప్పుడు ప్రెజెంట్ అయితే వాటిని మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. దానిని అక్యూట్ ఫిషర్ అంటాం. డిలే అయ్యే కొద్దీ ఆ ఫిషర్ మామూలు మెడిసిన్స్తోని క్లియర్ అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో సర్జరీ చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో ఏ వెరీ సింపుల్ అండ్ అన్ ఈజీ ప్రొసీజర్. యూజువల్లీ స్ట్రెయిన్ అయినప్పుడే మనకి ఈ ఫిషర్ అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ దీంట్లోన సివియర్ పెయిన్ రావటం, అండ్ వాష్రూమ్కి వెళ్ళడానికే కొంతమంది భయపడేంతలాగా అలాగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఇచ్చింగ్, పెరి యానల్ ఇచ్చింగ్ ఉంటారు, వాళ్ళు స్క్రాచ్ చేసుకొని యానల్ స్కిన్ కూడాను పగిలిపోవడం లాంటిది జరుగుతుంది. సో దీని అంతటినీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ సింపుల్ ప్రొసీజర్స్. సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఒక హాట్ వాటర్లోన అట్లీస్ట్ ఒక 5 to 7 minutes కూర్చోగలిగితే దట్ విల్ ప్రొవైడ్ ఇమీడియట్ రిలీఫ్. అండ్ అదే టైంలోన మేబీ పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఒకటి వేసుకోవచ్చు. ఇప్పుడు కమర్షియల్లీ అవైలబుల్ సిట్స్ బాత్ టబ్స్ కూడా ఉంటున్నాయి, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. దిస్ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ మెడికల్ అటెన్షన్. బట్ ఒకవేళ పెయిన్ అలాగా కంటిన్యూ అవుతున్నట్టు కనుక అయితే యూ విల్ నీడ్ టు అటెండ్ ఎ సర్జన్, వేర్ అప్పుడు మీకు స్పింక్టరాటమీ, అంటే ఈ మజిల్ అనేది గట్టిగా కాంట్రాక్ట్ అయి ఉంటుంది అనుకున్నాం కదా. సో ఆ కాంట్రాక్ట్ అయిన ఆ మజిల్ని రిలీజ్ చేస్తాము విత్ ఎ సింపుల్ నైఫ్ ఆర్ సమ్ టైమ్స్ యూజింగ్ ఏ లేజర్ కూడా. సో ఇదే టైంలోన ఈ ఫిషర్ ఉన్న ఏరియాని క్లీన్ చేయటం వలన హీలింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఫిషర్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయగలిగితే మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్కి దే విల్ హ్యావ్ వండర్ఫుల్ రిలీఫ్. సో అంత సివియర్ పెయిన్తో వచ్చిన వాళ్ళు కూడాను చాలా ఈజీ ప్రొసీజర్, దీంతో పెయిన్ రిలీఫ్ అయ్యి దే విల్ బి ఏబుల్ టు లీడ్ దేర్ నార్మల్ లైఫ్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన 3వ పాయింట్ యానల్ ఫిస్టులా. నేను ఇందాక చెప్పినట్టు ఈ యానల్ కెనాల్ దగ్గర చాలా రకాల గ్లాండ్స్ అంటే గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సెక్రీషన్స్ ని అలాగే యానల్ కెనాల్లోనికి కంటిన్యూస్ గా వదులుతూ ఉండడం. అప్పుడప్పుడు ఈ గ్రంథులు ఇన్ఫెక్ట్ అయ్యి కొన్నిసార్లు ఒక యాబ్సెస్ లాగా ఫార్మ్ అవుతుంటది. ఆ యాబ్సెస్ ఫార్మ్ అయినప్పుడు అందులోన చీము ఉండి అది ఒక మాస్ లాగా తెలియటం, సివియర్ పెయిన్ ఉండడం, అప్పుడప్పుడు జ్వరం రావటం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో మనం ఎయిదర్ సర్జికల్గా ఈ యాబ్సెస్ని డ్రైన్ చేయటం చేస్తే ఆ యాబ్సెస్ రీజియన్ కాస్త ఎండిపోయి ఫ్యూచర్లోన అది ఒక ఫిస్టులాగా తయారవుతుంది. సో ఈ యాబ్సెస్ డ్రైన్ అయిన తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ వాప్ అంతను తగ్గిపోయి ఇట్ విల్ ఫార్మ్ ఏ ట్రాక్ లైక్ దిస్. మోషన్ అంతను ఈ ట్రాక్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం వాటర్ కానీ ఫీకల్ మ్యాటర్ కానీ ఈ ఫిస్టులాలోనికి వెళ్తుంది. ఆ ఫిస్టులాలోనికి వెళ్ళేటప్పుడు కంటిన్యూస్గా అందులో నుంచి వాటర్ రావటం లేదా పస్ రావటం అనేది జరుగుతుంది. ఇందులో జనరల్గా పెయిన్ ఉండదు. పెయిన్ లేదు కదా అని పీపుల్ టెండ్ టు నెగ్లెక్ట్ లేదా డిలే చేస్తుంటారు. ఆ డిలే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ట్రాక్ నుంచి ఇంకా సెకండరీ ట్రాక్స్ అనేవి ఫార్మ్ అవ్వటం లేదా మళ్ళీ తిరిగి ఒక యాబ్సెస్ ఫార్మ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఒకసారి యాబ్సెస్ డ్రైన్ చేసిన తర్వాత కూడా ఒక 1 month to 1.5 months తర్వాత ఫిస్టులా ఉన్నదా లేదా చెక్ చేసుకొని ఫిస్టులా ఉంటే గనక దానిని కూడాను క్లోజ్ చేయాలి. సో మరి ఈ ఫిస్టులాస్ అన్నీ ఒకేలాగా ఉంటాయా అంటే కాదు. కొన్ని ఈ పిక్చర్లో చూపించినట్టు చాలా సింపుల్ ఫిస్టులాస్ ఉంటాయి, కొన్ని చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఇందాక మనం చూసుకున్నదైతే ఇలాంటి సింపుల్ ఫిస్టులా. సమ్ టైమ్స్ చాలా కాంప్లికేటెడ్గా అక్కడ కండరాల మధ్య నుంచి తిరుగుతూ కొన్నిసార్లు పొట్టలోన కూడాను కనెక్ట్ అయ్యేలాగా చాలా కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఉంటాయి. సో దీనిని ఎనాటమీని తెలుసుకోవడానికి చాలాసార్లు యువర్ సర్జన్ విల్ ఆస్క్ ఫర్ అన్ ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎనాటమీ తెలుసుకొని దానిని ఓపెన్ సర్జరీ చేయాలా లేదా లేజర్తో ట్రీట్మెంట్ చేయొచ్చా
అనేది మీ సర్జన్ డిసైడ్ చేయగలుగుతారు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు కాంబినేషన్ ప్రొసీజర్ కూడా ఓపెన్ సర్జరీ ప్లస్ లేజర్ సర్జరీ ఈ రెండు కలిపి కూడా చేస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ మోర్ అబౌట్ ఫిస్చులా. వన్స్ ఫిస్చులా వచ్చిన తర్వాత ఈ మూడింటిలో ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఫిస్చులాస్కి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ యువర్ సర్జన్ హ్యాస్ నాట్ డన్ ఎ గుడ్ జాబ్, కానీ ఇక్కడ ఉండే ఎనాటమీ, ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎనాటమీ అండ్ మనం ఫాలో అయ్యే డైట్ హ్యాబిట్స్, వాషింగ్, క్లీనింగ్ వీటన్నిటిని బట్టి కూడాను ఈ రికరెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్గా ఫిస్చులాస్తోనే ఎక్కువ వూండ్ కేర్ అనేది అవసరం పడుతుంది. లేజర్ సర్జరీస్ చేసినప్పుడు ఈ వూండ్ కేర్ తర్వాత ఇన్ఫెక్షన్స్ రేట్ ఇవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి పేషెంట్స్ చాలా ఎర్లీగా రికవర్ అవుతారు. ఇలాంటి యానల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వీ నీడ్ టు ఫాలో సమ్ బేసిక్ హెల్త్ టిప్స్. కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటే యానల్ ప్రాబ్లమ్స్ చాలా నుంచి బయటపడచ్చు. సో మన కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ఎర్లీ మార్నింగ్ స్టూల్స్ అండ్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, కనీసం రోజుకు 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగటం. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ రిచ్ ఫుడ్ ఎందులో ఉంటుంది? ఎక్కువగా ఆకుకూరల్లోన, పళ్ళలో, కూరగాయల్లో, అలాగే జొన్నల్లోన, రాగులలోన, వీటన్నిటిలోన మనకి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ అండ్ వాటర్ యాడిక్వేట్ క్వాంటిటీస్లోన తీసుకోవటం వల్ల మనకు మలబద్ధకం అనే ప్రాబ్లంలోనికి మనం వెళ్ళం. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద యానల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు. అండ్ కరెంట్ ట్రెండింగ్లోన చాలా మంది అలవాట్లు ఎలాగ ఉన్నాయని అంటే టైంకి తినకపోవటం, మిడ్ నైట్స్ ఎప్పుడో తినడం, అలాగే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు ఫోన్ చూసుకుంటూ ఇలాగ టైం స్పెండ్ చేయడం, వీటి వలన వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ అవ్వడం, అలాగే యానల్ ప్రాబ్లమ్స్ అన్ని అధికం అవడం కూడా ఇప్పటి రోజుల్లోనే చూస్తున్నాం. సో స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ హోటల్ నుంచి కానీ రెస్టారెంట్స్ని కొంచెం ఎప్పుడు అవసరమైతేనే తినడం తప్ప దిస్ షుడ్ నాట్ బికమ్ ఎ రెగ్యులర్ హ్యాబిట్. సో ఫ్రెండ్స్, more or less, I think I have been able to give you a rough idea of the different anal problems including fissure, fistula and hemorrhoids. ఇవి అంత సీరియస్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, కానీ వీటిని నెగ్లెక్ట్ చేయడం వలన మన లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ దిస్ విల్ లీడ్ టు సమ్ అదర్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లం వచ్చినా సర్జన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టోస్కోపీ చేసి మీ యొక్క ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, దాని యొక్క సివియరిటీ ఏంటి తెలుసుకొని, అందరికీ మెడిసిన్స్ కాదు, అందరికీ సర్జరీ కాదు, ఎవరికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మీ సర్జన్కి ఎగ్జాక్ట్గా అర్థం అవుతుంది. సో ఫాలో యువర్ సర్జన్స్ ఇన్స్ట్రక్షన్స్, లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. మీ డాక్టర్ నవీన్, A1 లాప్రోస్కోపీ హాస్పిటల్ నుంచి, యువర్ ఫేవరెట్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. థ్యాంక్ యూ.